అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ శివప్రసాద్ అనబడే నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ పెట్టింది అక్టోబర్ 2, 2020. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, సమాజానికి ఉపయోగపడిన పనులు చేద్దాం, సమాజానికి మేలు చేసే వీడియోలు ఇద్దాం, గవర్నమెంట్ని క్వశ్చన్ చేద్దాం, సమాజంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేద్దాం, నా హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా ఎక్కడైనా నోరు జారితే దానికి తగ్గట్టు సమాధానం చెప్దాం. కానీ ఎక్కడ కూడా అసభ్య పద్యాలం వద్దు, ఎక్కడ కూడా దైవదూషణ వద్దు, ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘన వద్దు, ఎక్కడ కూడా చట్టం మీరు వద్దని చెప్పేసి అనుకున్నాను. దానివల్లనే నేను జగన్ మీదైనా, కేసీఆర్ మీదైనా, రేవంత్ రెడ్డి మీదైనా, చంద్రబాబు మీదైనా, పవన్ కళ్యాణ్ మీదైనా, మోడీ మీదైనా, ట్రంప్ మీదైనా మల్టిపుల్ వీడియోస్ ఇచ్చా. నన్ను తిడుతూ ఘోరాతి ఘోరంగా కామెంట్లు పెట్టిన. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అంటూ హడావుడి చేసింది లేదు. కామెంట్లు పెడుతుంటే రిప్లై ఇవ్వగలిగితే రిప్లై ఇచ్చా. రిప్లై ఇవ్వలేని పక్షంలో ఆ కామెంట్ బ్లాక్ చేయటము. ఇన్ కేసు నా గురించి ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా వీడియో చేశారు అంటే అది మంచిగా ఉంటే నాకు చెప్పండి అయ్యా అన్నాను. అది మంచిగా లేదు అంటే దాన్ని తీసుకొచ్చి నాకు చెప్పొద్దు. దానివల్ల నేను బాధపడడం తప్ప ఏమీ ఉండదు. నేను ఏదైతే చూడొద్దు అనుకున్నానో అది నాకు మళ్ళీ మీరు చూపిస్తానంటారేంటి? అండ్ మోర్ ఓవర్, మీకు నచ్చని ఒక వీడియో ఎవరో చేశారు, మీరు దాన్ని ఎందుకు చూస్తారు? మళ్ళీ దాన్ని 10 మందికి ఎందుకు పంపుతారు? అండ్ ఆ ఛానల్ని రిపోర్ట్ కొట్టండి, ఆ వీడియోని రిపోర్ట్ కొట్టండి, అండ్ ఆ ఛానల్ వచ్చేసి డోంట్ రికమెండ్ ఛానల్ కొట్టండి. అండ్ హైడ్ యూజర్ ఛానల్, హైడ్ యూజర్ సమ్ ఉంటుంది పైన 3 డాట్ల దగ్గర. సో నేనేం చెప్తున్నానంటే, ఈరోజు నిన్న మొన్న ఈ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూలో నేను డే 1 నుంచి ధర్మబద్ధంగానే ఉన్నా. అతడు రాముడిని సీతాదేవికి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్లో, యుద్ధకాండలో వాళ్ళు ఏదైతే ఘోరాతి ఘోరంగా మాట్లాడాడో అది ఇప్పటికీ నాకు లోపల బాధపడుతూనే ఉన్నా. కానీ మరి అతని టార్గెట్ ఏమైనా ఉందేమో, లేదా ఆ రోజు అతనికి అనిపించిందేమో అనేసాడు. దానికి సంబంధించి కూడా నువ్వు ఎలా అనగలుగుతావయ్యా రాముణ్ణి? అండ్ సీతాదేవిని వచ్చేసి భర్త దూరం పెట్టినటువంటి స్త్రీ ఒంటరిగా ఉండకూడదు, లక్ష్మణుడి ఎంట తలదాచుకుంటావో, సుగ్రీవుడి ఎంట తలదాచుకుంటావో, విభీషణుడి ఎంట తలదాచుకుంటావో అన్నవేళ చెప్పాడు తప్ప వాళ్ళతో వెళ్తా వెళ్ళు ఎంజాయ్ చేయి అన్నట్టు చెప్పలేదు. ఆయన భాష నాకు నచ్చలేదు. అసలు ఎలా అనగలుగుతాడు? రాముడు అంటే ఎవరు? ఈ వేళ నేను చెప్పా. ఆ వీడియో కూడా నేను ఉంచాను. బట్ కింద కొంతమంది బాధపడుతూ కామెంట్లు పెడుతుంటే సరే ఎందుకు అని చెప్పేసి అది నేను ప్రైవేట్లో పెట్టేశాను. ఆల్రెడీ ఈరోజు ఫైనల్ వీడియో ఒకటి ఇచ్చేసా. అది చాలా అనిపించింది నాకు. అండ్ ఇంతకుముందు వీడియోలో సంబంధించి ఇంకా కింద కొన్ని కామెంట్స్ చాలా ఇబ్బందికరంగా వస్తున్నాయి, వద్దు పక్కన పెట్టేశా. తర్వాత థంబ్నెయిల్స్ వచ్చేసి మార్చమని కొంతమంది అడిగారు, అలా థంబ్నెయిల్స్ మార్చేశారు. ఇంక ఫైనల్లీ ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసాం ఈరోజు. అన్నీ ఒక్క వీడియోలో ఉండిపోయింది. ఇక చాలు మిగతావని అనుకున్నా. నాకు అవసరంలా వ్యూస్, రేటింగ్లు, సబ్స్క్రైబర్స్, దానికోసం పర్టికులర్గా నేను చేయను అంటున్నా. అది నేను అనేది, పోలీసులు ఏదైతే హెచ్చరిస్తూ ఒక వీడియో పెట్టున్నారో, పోలీసులు పిచ్చి కన్నా ప్రచారం చేస్తే ఊరుకోము కేసు పెడుతున్నారు చూసారా, ఆ వీడియో ఒకటి ఉంచా. నెక్స్ట్ ఈరోజు ఫైనల్ వీడియో ఒకటి ఇచ్చా. ఏమని? ఎస్సీల్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎస్సీలు. ఎస్సీలలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కాదు, వాళ్ళు బీసీసీలు. పేరు క్రైస్తవులుగా ఉంటూ సర్టిఫికేట్ మాత్రం హిందువులని ఉంటూ తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఒక వీడియో ఇచ్చా. పాస్టర్ల ముసుగులో నిజమైనటువంటి పాపం క్రైస్తవులను అమాయకులు చేసి ఎలా ఆడిస్తున్నారేంటి ఆ వీడియో ఇచ్చా. అది చెప్పాను. అండ్ ఫైనల్లీ పోలీసులు అసలు ఏం చెప్తున్నారు ఏంటి అది క్లారిటీ ఇచ్చాను. అండ్ ఇక్కడి నుంచి అన్న మన సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అది క్లారిటీ ఇచ్చాను. ప్రభుత్వం వచ్చేసి మతపరమైనటువంటి సమస్య లేకుండా ఎలా ఉండాలి ఏంటి అదో క్లారిటీ ఇచ్చాను. అన్నీ ఇచ్చేసి ఆ వీడియో ఉంచేసా. ఇక పాత కూడా నేను పక్కన పెట్టేశాను. ఈలోపు నిన్న మొన్న ఒకటి పంపారు నాకు, ఈరోజు ఒకటి పంపారు. సో నేను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, ఊరిలో ఒక పెద్ద మనిషి వచ్చాడు, మనతో ఊరంతా ఉన్నారు. అక్కడ ఒక విషయం టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ సంబంధించి పెద్ద అతను మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది ఈయన చెప్పేది నచ్చట్లా, ఈయన చెప్పడం మొత్తం అయిపోయిన తర్వాత ఇక హడావుడి చేయడం మొదలెట్టారు. ఆల్రెడీ మధ్యలో తిడతామో నా రకం మాటలు అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆపారు. దట్ మీన్స్ మాకు వీడియో ఇస్తాం కింద చాట్లో అనుకోండి, కింద కామెంట్లో అనుకోండి. వీడియో అయిపోయింది. దట్ మీన్స్ ఆ మనిషి చెప్పాల్సి చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇక ఈ మనిషిని నానా మాటలు అంటూ అక్కడ ఏదో హడావుడి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం స్మార్ట్ ఫోన్లు కదా, సో వీడియోలు షూట్ చేశారు కొంతమంది. దెన్ ఈయనకి తెలిసిన వాళ్ళు ఈయనకి ఏమని చెప్పాలి? మీరు అక్కడ చెప్పిన దానివల్ల మంచి జరిగిందండి అన్నదానికి చెప్తే సంతోషం. అక్కడ జరిగింది ఏదైతే ఉందో ఈయన కరెక్ట్గా చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అది అపార్థం చేసుకున్నారా, లేదు అరే మన గురించి ఎవరైనా మాట్లాడింది మనం చేసింది తప్పు అని ఆయన అర్థం చేసుకున్నారా, లేదు మన చేసి కరెక్ట్ అని మనకు అనిపిస్తుందా, ఆయనకేం తప్పు అనిపిస్తుందా అని చెప్పేసి అన్న మాటలు అంటున్నారు. అది ఆయనకి చెవుని పడింది. దెన్ వద్దు ఇంకెక్కడ అనుకుని ఆయన వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు వద్దని. మరలా అగైన్
ఆయన దగ్గరికి వెళ్ళి మరి మిమ్మల్ని ఏంటంటే ఇలా అంటున్నారు అని చూపించడం అంటే అంతగా మించిన ఫూలిష్నెస్ ఒకటి ఉంటుందా? ఎవరైతే ఆ రకం తప్పుగా మాట్లాడుతున్నారో వీలైతే వారి నోరులు మూయించండి. లేదు వీళ్ళు ఎంతేరా వదిలేద్దాంరా అని కూడా వదిలేసి మీ దారి మీరు వెళ్ళిపోవాలి. మా ఇంట్లో చెప్పినా, నా ఫ్రెండ్స్ చెప్పినా, మీకు చెప్పిన ఇదే చెప్తున్నా, మనం చేస్తున్నది మంచి పని. ఇది కొంతమందికి నచ్చదు, ఓకేనా? పార్టీల పరంగా విడిపోయే వాళ్ళు కొంతమంది, ప్రాంతాల పరంగా విడిపోయే వాళ్ళు కొంతమంది, మతాల పరంగా విడిపోయే వాళ్ళు కొంతమంది, కులాల పరంగా విడిపోయే వాళ్ళు కొంతమంది, ఈవెన్ మనం చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళకి అర్థం కాకుండా విడిపోయే కొంతమంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అరే వీడిని కనుక మనం ఏదైనా అంటే అతను తిరిగి రెస్పాండ్ అవ్వడరా, వదిలేస్తాడు. దాన్ని మనకు పబ్లిసిటీ వచ్చింది. ఎందుకు? అతను ఎవరు ఏమనరు, బట్ మనం అన్నాగా పబ్లిసిటీ వచ్చింది. అతను కంప్లైంట్ ఇవ్వడు, సో కూల్, మనకి ఏదైనా అనొచ్చు. ఇలా రేవంత్ రెడ్డి మీద, జగన్ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, మోడీ మీద, ట్రంప్ మీద రకరకాల చేసుకుంటూనే పోతున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ఇవ్వట్లా. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు, లేదంటే వీళ్ళు ఇంత స్క్రాప్ అని వదిలేస్తున్నారు. ఏదో రోజు వీళ్ళే మారుతున్నారు. సో నేను చెప్పేది కూడా అదేనండి. దయచేసి మీరు ఇక మీదట నా విషయంలో ఎక్కడన్నా ఎవరన్నా నోరు జారినా, ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా కామెంట్లు పెట్టినా, ఎక్కడన్నా ఎవరన్నా వీడియోలు చేస్తున్నా, నేను ఆల్రెడీ ఆ విషయంలో కనుక నిజంగా తప్పు చేసి కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను మార్చుకుంటా. లేదు నేను కరెక్ట్గా ఉన్నాను బట్ అవతల ఆ రకం చేస్తున్నారు అనుకుంటే మీరు అక్కడే రెస్పాండ్ అవ్వండి. లేదనుకుంటే రిపోర్ట్ కొట్టండి. లేదు మీకు పాసిబిలిటీ ఉందంటే మీరే కేసు పెట్టండి. లేదంటే అని చెప్పి వదిలేస్తుంటారు, వదిలేసేయండి. దయచేసి ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవుతూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇవ్వాల్సిన వీడియోలు ఏవైతున్నాయో ఒకటికి 10 క్రాస్ చెక్ చేసుకొని ఇస్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి నా ప్రమేయం లేనటువంటి దానిలో కూడా నాది ఉంది అంటూ ఏపీ సీఐడీ చేత తీసుకెళ్ళి నానా రకాలుగా ఇబ్బంది పెడదామని చూశారు. బట్ నా తప్పు ఏమీ లేదని తెలుసుకొని 1 డేలోనే పంపించేశారు. ఈవెన్ ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నేను అందరినీ క్వశ్చన్ చేస్తూనే ఉన్నా. మంచిని మంచి అంటే చెడుని చెడు అంటున్నా. సో అటువంటి అప్పుడు యూట్యూబర్లుగా ఉన్నటువంటి కొంతమందికి అసలు నేను పోను, నా దరిద్రమో లేదన్నప్పుడు ఇది తప్పకుండా చెప్పాలనుకున్నప్పుడు తెలిసి తెలియకుండా కొంతమంది యూట్యూబర్లు, లేదన్నప్పుడు మతం ముసుగులు ఉంటున్న కొంతమంది, లేదు బయట సెలబ్రిటీ ముసుగులు ఉన్న కొంతమంది మన పేరు తెచ్చి హడావుడి చేసినా, మన ఫోటోలు పెట్టి హడావుడి చేసినా, దాని గురించి మనం ఏం డిస్కస్ చేద్దాం చెప్పండి? వెళ్ళి వాళ్ళతో గొడవ పడదామా? మన స్థాయిని తగ్గించుకొని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేద్దామా? లేదన్నప్పుడు వాళ్ళని స్థాయి పెంచడానికి మనం బాధపడుతూ కూర్చుందామా? చచ్చా 4 మంచి మాటలు చెప్పేది మనం, విన్నోడు ఏంటాడు, వినోడు కాసేపు హడావుడి చేస్తారు, అంతే, వదిలేసండి, మీరు మీ ద్వారా మీరు వెళ్ళండి అని అంటారా? నేనైతే ఎథికల్ జర్నలిజం చేస్తున్నా. నేను ఎక్కడ ఎప్పుడు ఎవరైనా కూడా తప్పుగా మాట్లాడింది లేదు, తక్కువ చేసింది లేదు. ఏదన్నా కనుక ఉంటే ఇది తప్పు మీరు మాట్లాడింది అని చెప్పేవాడిను. ఇది మీరు అనకూడదు బట్ అన్నారని అన్నాను. ఎవరైనా సరే మరలా చెప్తున్నా, ఇక మీదట అయినా సరే, ఎప్పుడైనా సరే నేను ఒక వీడియో పెట్టానంటే దాని కింద మీరు కనుక సద్విమర్శ టైప్ కనుక పెడితే నేను రెస్పాండ్ అవుతా. మీరు తేడా కనుక మాట్లాడితే కామెంట్ బ్లాక్ చేస్తా. వీడియోకి సంబంధించి మీరు సలహాలు సూచనలు ఇస్తే సరే చూసుకుంటా. దెన్ అలా ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్ సర్కిల్లోనే వాళ్ళు అభ్యంతరాలు చెప్పిన సందర్భంలో వీడియోలు ప్రైవేట్ చేసి తీసిన సందర్భాలు ఉన్నాయి, థంబ్నెయిల్స్ టైటిల్స్ మధ్య సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన అనుకున్న మనుషులకు సంబంధించినటువంటివి మనం టచ్ చేయకూడదు. అండ్ సమాజంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే వాళ్ళు వినరు, వాళ్ళది ఒక స్టాండ్ ఉండేది, ఆ స్టాండే వాళ్ళది అనుకునేవి అవి టచ్ చేయకూడదు అనిపించింది. అండ్ కొంతమంది కులం వారీగా, మతం వారీగా, ప్రాంతం వారీగా ఉంటారు. వాళ్ళంతా ఒక కల్ట్. నువ్వు ఎంత మంచి అని చెప్పు, వాళ్ళకి అది అర్థం కాదు. అది వాళ్ళకి తేడాగా ఉందన్న, వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడుతుందని అన్న, అమ్మ బాబాయ్ రేవుడు మన గురించి చెప్పాడురా, ఇంకోసారి మన గురించి వాడు నోరు ఎత్తదురా అంటే ఇక యువతలోడి గురించి నానా రకాలుగా వాళ్ళు గబ్బు చేయాలి. దానికి మరలా వాళ్ళు సపోర్టు. అలా వాళ్ళు చేస్తున్న హడావుడిలో మీరెందుకు భాగమవుతానంటారని నేను అంటున్నా. మీకు అర్థమవుతున్న బాధ అంతా. దయచేసి ఇంకెప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వారికి బయట ఎవరన్నా ఏదన్నా వీళ్ళ గురించి ఏదన్నా అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మంచి అయితే చెప్పండి, చెడైతే వదిలేయండి. మీకు రేవంత్ రెడ్డి గారితోనో, చంద్రబాబుతోనో, పవన్ కళ్యాణ్తోనో, మోడీతోనో కలిసి అవకాశం వచ్చింది, లేదు వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంది మీకు. దెన్ అప్పుడు వాళ్ళకి మీరేం చెప్పాలా, సొసైటీలో మీ గురించి అనుకుంటున్నారు అన్నప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వాలా. నెగిటివ్ అన్నప్పుడు అది నిజమా కాదు మీరు క్రాస్ చెక్ చేసుకొని నిజమే ఇది ఆయనకి చెప్తే బాగుపడతాడు, ఇది ఆయనకి చెప్తే ఉపయోగపడతాను కూడా చెప్పాలి. అదర్వైజ్ ఎంత గలీజ్గా ఉంది ఏంట్రా బాబు ఇది, ఈయన కూడా ఒకసారి పంపుదాం అనుకుంటే అది మీ స్థాయిని తగ్గించింది. నా బాధల్లో ఒకటేనండి, మనం ఏదైతే నచ్చక దూరం జరుగుతామో, ఇదేంట్రా అని చెప్పేసి మనం అని దూరంగా వెళ్తామో,
మరల ధాన్య పట్టుకొచ్చి మన అనుకున్న మనుషులు కూడా కింద కామెంట్ రూపంలో నాకు వాట్సాప్లో లింకులను పంపితే నాకు ఎలా ఉండేది చెప్పండి. అవతల వాళ్ళు మనల్ని బెదిరిస్తూనో, అవతల గలీజ్గా కోతలు కూస్తేనో, దెన్ ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగానే వాళ్ళే రెస్పాండ్ అవుతారు. రే ఆయన అలాంటిగా నువ్వేంటి తేడాగా మాట్లాడుతున్నావు, రే ఆయన గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడు వాళ్ళే చెప్తారు. వాళ్ళంతా అంతే దద్దరం అనుకున్నారు అనుకోండి, సుమోటోగా పోలీసులే తీసుకుంటారు. లేదా మన అనుకున్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్, తర్వాత మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ సంబంధించేసి వాళ్ళ అభిమానులకు అదే కేసులు పెట్టారు. అలా నా అభిమానులు అంటూ ఉన్నారు, కేసులు పెట్టడం నేను అనట్లేదండి. అలా ఎవరన్నా ఎక్కడైనా తేడాగా మాట్లాడితే జస్ట్ రిపోర్ట్ కొట్టండి, ఆ ఛానల్ని రికమెండ్ చేయొద్దని చెప్పేసి వదిలేసేయండి. ఇంకంతే, దాని జోలికి పోవద్దు అంటున్నాను నేనేది. అది ఎందుకంటే ఎంకరేజ్ చేసినట్టు అయింది. అది మనం యూట్యూబ్ ఛానల్ సంబంధించి చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అంటూ నానా హడావుళ్ళు. దానివల్ల ఏమైంది, ఇవ్వాల్సిన మెయిన్ కంటెంట్ డిస్టర్బ్ అయ్యింది, మన స్థాయిని తగ్గించుకున్నట్టు అయింది. నేను కూడా మన అన్వేషణకు సంబంధించి ఆ కుర్రాడు సంబంధించిన ఇచ్చిన వీడియోలలో కూడా మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసా. ఆ తర్వాత రీచ్ అవ్వాల్సిన రీచ్ అయింది, ఇక చాలనుకున్నా పక్కన పెట్టేశా. లేడీ అఘోరి గురించి ఆ పర్సన్ ట్రాన్స్జెండర్ అతని సంబంధించి కూడా ఇవ్వాల్సిన వీడియోలు ఇచ్చేసా. రీచ్ అవ్వాల్సిన రీచ్ అయింది, ఇంక చాలా అవసరం లేదు. అలా జగన్కి సంబంధించి నేను కొన్ని పెట్టాను, రీచ్ అవ్వాల్సిన రీచ్ అయింది, నేను తీసేసా. అంటే కొన్ని వీడియోలు ఉంటాయండి, ఆ వీడియోలకి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు ఇలా ఉంటుంది, అంతవరకు ఇంకా అది. ఆ తర్వాత ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని మనం తీసేయచ్చు. అవి అలాగే పెట్టుకొని అవి చూసి దానికైతే కామెంట్లు చూసి మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి నాకు తెలిసి నాన్ క్రిస్టియన్స్కి సంబంధించి ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడింది నేను, అతని సంబంధించి మంచిది చెప్పింది నేను. అరే అతను బాధలో ఉన్నాడే బాబు అని చెప్పింది నేను, ఫుల్ పాజిటివ్గా అంతా చెప్పింది నేనే. రాముడి గురించి మాత్రం ఒక్కదానని అతను కోప్పడ్డా. ఓకేనా, అది నా దేవుడు కాబట్టి, నా మతం కాబట్టి, నా నమ్మకం కాబట్టి. అది కూడా అతను మాట్లాడి చాలా 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 తేడా ఉంది కాబట్టి ఈవెన్ ఆ వీడియో కూడా నేను పక్కన పెట్టాను. ఎందుకు, రీచ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని చూసి అవతల బాధపడి, మనోళ్ళు చూసి అరే ఇట్లా అన్నాడు అప్పుడు అని వీళ్ళు బాధపడి ఇంకొద్దేది. అందుకు ఎప్పుడన్నా మనకు కనిపించినా, మన వీడియో చూసినా, మన మాట వినపడ్డా మైండ్లో పాజిటివ్ ఫీల్ రావాలి. అవతల మన శత్రువు అయినా మనం చేసిన పనికి అలా రోజు అలా చేశారులేరా పాప ఆయన మంచివాడు అని ఫీలింగ్ రావాలి. లేదా ఆయన దారి దాయి మన దారి మందరం అన్న ఫీలింగ్ రావాలి. అంతే తప్ప కనపడగానే చీ వీడా చీ ఇదా నో. అండ్ ఎవరి దారి వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. మరలా చెప్తున్నా, దయచేసి మీరు ఎవరైనా ఎంకరేజ్ చేయొద్దు. అటువంటి పోస్టులు కానీ ఎక్కడైనా కనపడితే మీ వాళ్ళకో నాకు షేర్ చేయడం చేయకండి. అది తేడాగా ఉంది, ప్రమాదకరంగా ఉంది అనిపిస్తే మీకు ఎవరి గురించి అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేదా పోలీస్కి ఒక మెసేజ్ పెట్టి వదిలేసేయండి. లేదా హోంమంత్రి రిమైండింగ్ వాళ్ళకి ఏంటండి ఈ రకంగా మంచి చేసేవారని కూడా ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ట్వీట్ చేసండి, ఆ లింక్ పెట్టేసి. దెన్ వాళ్ళు ఆటోమేటిక్ సుమోటోగా తీసుకొని వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తారు. డైలీ నిత్యం తిడతమే పనిగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది, డైలీ మతపరంగా కావచ్చు, రిమైనింగ్ వాటి పరంగా కావచ్చు, విద్వేష ప్రచారం చేసి వీడియోలు చేసి ప్రచార పొందే కొంతమంది, వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ వీడియోలు పోస్ట్ చేసిన కొంతమంది. సో ఇంత స్క్రాప్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాకి సంబంధించి మన అనుకున్న మనుషులతో మనం మాట్లాడే ఒక మాట, మనం పంచుకునే ఒక చిన్న ఏమంటారు ఇవి వీడియో లింక్ వాటెవర్ ఇట్ ఇస్ ఏదైనా, అది ప్లెజెంట్గా ఉండాలా, చిరునవ్వు తెప్పించేలా ఉండాలి. మీకు అర్థమైందని నేను చెప్తున్నది. ప్లీజ్